ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శిస్తోంది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా సమీక్ష జరిపారు. తర్వాత ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోదీకి వివరించారు. పాక్ కవింపు చర్యలపై మరిన్ని వివరాలు అందించేందుకు మా కరెస్పాండెంట్ సదా లైవ్లో ఉన్నారు. సదా, గుడ్ మార్నింగ్. రైట్, నిన్న నుంచి చూస్తున్నాం పదే కయ్యానికి కాలు దూవడం, కవింపు చర్యలు చేపట్టడం, ఎట్లా చూస్తున్నాం మనం? ఎస్ వెంకట్, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ పాకిస్తాన్ మరొకసారి ఇండియా పైన కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఎగ్జాక్ట్లీ నైట్ 8:30కి టోటల్ ఇటు బార్డర్ స్టేట్స్ అయినటువంటి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఈ 3 స్టేట్స్ని టార్గెట్గా చేసుకుంటూ నిన్న మిసైల్స్ అండ్ డ్రోన్స్ అటాక్ స్టార్ట్ చేసింది. ఎగ్జాక్ట్లీ 8:30కి ఈ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి జమ్మూ ఎయిర్పోర్ట్, జమ్మూ యూనివర్సిటీ పైన టార్గెట్ చేస్తూ మొదటగా డ్రోన్స్ను పంపించింది. ఆ తర్వాత దీన్ని ముందుగానే పసిగట్టినటువంటి ఇండియన్ రాడార్ సిస్టమ్ ద్వారా S-400 ద్వారా వాటన్నిటిని కూడా గాల్లోనే వాటిని పూర్తిగా డౌన్ చేసింది. ఎక్కడా కూడా ల్యాండ్ అవ్వకుండా ఇండియన్ రాడార్ డిఫెన్స్ సిస్టమ్ క్లియర్గా పక్కాగా అరికట్టింది. ఆ తర్వాత ఇటు పాకిస్తాన్ అటాక్ చేస్తుందని ముందుగానే గుర్తించడంతో జమ్మూలో ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలంతా కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. అక్కడ విద్యుత్ అంతా కూడా పూర్తిగా కట్ చేశారు. పబ్లిక్కి కూడా అలర్ట్ ఇచ్చారు, ఎవరు కూడా ఇండ్ల నుంచి బయటికి రావద్దు, గుమిగూడవద్దు, పబ్లిక్ రోడ్లపైకి ఎక్కడా రాకూడదంటూ ముందుగానే ఆ జమ్మూ అంతా కూడా సైరన్స్ మోగిస్తూ పబ్లిక్కి అనౌన్స్ చేసుకుంటూ ముందస్తుగా పబ్లిక్ని అలర్ట్ చేసుకుంటూ వస్తారు. సో ముఖ్యంగా ఇటు జమ్మూలో ఉదంపూర్, అఖ్నూర్, పూంచ్ ఈ 3 ఏరియాలని టార్గెట్ చేశారు. అంటే పాకిస్తాన్ మొత్తంగా మొదటగా టార్గెట్ చేసుకుంది 15 ప్లేసెస్. ఈ 15 టార్గెట్స్లో అటు కొన్ని జమ్మూలో ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఉన్నాయి, కొన్ని వచ్చేసి రాజస్థాన్లో ఉన్నాయి, ఇంకొన్ని వచ్చేసి పంజాబ్. ఈ 3 స్టేట్స్ ఇవి బార్డర్ స్టేట్స్ కాబట్టి వాళ్ళకు అక్కడనే దగ్గరగా టార్గెట్ చేసుకుంటూ అటాక్ చేశాయి. అవి కూడా ముఖ్యంగా సివిలియన్స్ ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుంటూ వస్తుంది. సో మొదటి నుంచి మనం ఇండియా పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఇటు పీఓకేలో ఉన్న 5 ప్లేసెస్, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ప్లేసెస్ ఇవన్నీ కూడా ఉగ్రవాదులు స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో కేవలం ఆ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ సివిలియన్స్కి కానీ పాకిస్తాన్ ఆర్మీకి కానీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కేవలం ఇలా టెర్రరిస్టుల బేస్ క్యాంప్ల పైనే అటాక్ చేసుకుంటూ వచ్చాయి. కానీ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ ఉగ్రవాదులు ఎవరూ లేరు, కేవలం మా సివిలియన్స్ పైనే అటాక్ చేస్తున్నారంటూ పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తుంది, ఆరోపించుకుంటూ వస్తుంది. ఆ తర్వాత నిన్న నైట్ 8:30కి ఎగ్జాక్ట్గా 8:30కి మిసైల్స్ అండ్ డ్రోన్స్ అలాగే జెట్స్ ద్వారా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. సో దాన్ని మన వాళ్ళు తిప్పికొడుతూ వస్తున్నారు. సో అంతకు ముందే నిన్న మార్నింగ్ నుంచి మనం చూస్తే అటు ముఖ్యంగా బార్డర్ స్టేట్స్లో ఉన్నటువంటి బార్డర్ చుట్టుపక్కల ఉన్నటువంటి సివిలియన్స్ పైన కూడా అటాక్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో దానిలో ఆల్మోస్ట్ 16 మెంబర్స్ చనిపోయారు. దానిలో 3 లేడీస్ అలాగే 4 పిల్లలు కూడా ఉన్నారంటూ ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సెక్రటరీ కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ తర్వాత అది డే అంతా జరుపుకుంటూ వస్తుంది. దాన్ని మన వాళ్ళు తిప్పుకొట్టుకుంటూ వచ్చారు. అలాగే బార్డర్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న పబ్లిక్ని, సివిలియన్స్ని ఖాళీ చేస్తూ వేరే ప్లేసెస్కి, సెక్యూరిటీగా ఉన్న ప్లేసెస్కి తరలించారు. అది కంటిన్యూ అవుతుండగా నైట్ 8:30కి మళ్ళీ ఇటు మిసైల్స్ తోటి అలాగే డ్రోన్స్ తోటి అటాక్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ 3 స్టేట్స్ని టార్గెట్ చేశారు. దాన్ని మన వాళ్ళు తిప్పుకుంటూ వస్తున్నారు. సో ముఖ్యంగా జమ్మూను టార్గెట్ చేశారు. జమ్మూలో జమ్మూ ఎయిర్పోర్ట్ అలాగే జమ్మూ యూనివర్సిటీ పక్కన 2 వాళ్ళకు సంబంధించిన మిసైల్స్కి సంబంధించిన శకలాలు కూడా క్లియర్గా దొరికాయి. అలాగే జమ్మూ ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేయడానికి చూశారు, దాన్ని కూడా మన వాళ్ళు తిప్పికొట్టారు. ఆ తర్వాత నిన్న IPL మ్యాచ్ జరుగుతుంది హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో. IPL మ్యాచ్ కూడా ఈ బ్లాక్అవుట్ సందర్భంగా, ఎందుకంటే పాకిస్తాన్ అక్కడి వైపు నుంచి అటాక్ చేస్తుంది. సో ఏ టైంలో అయినా వాడు ఎక్కడైనా అటాక్ చేయొచ్చు, ఏదైనా మిస్ఫైర్ అయితే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే IPL మ్యాచ్ జరుగుతున్నప్పుడు అటు ప్లేయర్స్తో పాటు చాలామంది ఆడియన్స్ ఉంటారు, ప్రేక్షకులు ఉంటారు, అది వేల కొద్దీ ఉంటారు. అక్కడ ఎట్లాంటి డైరెక్ట్గా అటాక్ చేయకపోయినా ఏదైనా గందరగోళం జరిగితే అందరూ ఒకేసారి బయటికి వస్తే ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మ్యాచ్
కేవలం 10 ఓవర్ల ఒక బాల్ పడగానే మధ్యలోనే బ్లాక్అవుట్ అది ప్రకటించగానే ముందుగా ప్లేయర్స్ అందరినీ బయటికి పంపించి అలాగే ఆ పబ్లిక్ని కూడా ఒక్కొక్కరిని మొత్తం అన్ని గేట్ల నుంచి బయటికి పంపించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ జనాలకు కూడా ఎట్లాంటి తొక్కిసలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం అందరినీ బయటికి పంపించారు. ఆ తర్వాత నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ తర్వాత రాజస్థాన్ కూడా సుమారు అటు పాకిస్తాన్ తోటి ఆల్మోస్ట్ 1035 కిలోమీటర్ల బార్డర్ లైన్ ఉంటుంది. సో దానిలో ఉన్నటువంటి ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్, పోఖ్రాన్ అలాగే ఇట్లాంటి సిటీస్ ఇట్లాంటి ఏరియాస్ దగ్గర వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేశారు. సో దాన్ని కూడా మన వాళ్ళు తిప్పికొట్టారు. సో ఇది ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ పాటు జరిగింది. 8:30కి స్టార్ట్ అయింది, 11:30 వరకు కంటిన్యూయస్గా అటు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు పూర్తిగా ఇటు డ్రోన్స్ అలాగే మిసైల్స్ పంపించడం, మన వాళ్ళు వాటిని తిప్పికొట్టడం, వాటన్నిటిని కూడా గాల్లోనే పేల్చేయడం, వాటిని ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా చేయడం చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా కూడా పాక్ డ్రోన్లను ప్రయోగించింది, వాటిని కూడా పూర్తిగా తిప్పికొట్టారు. ఇక ఇప్పటి వరకు జరిగిన ఈ అటాక్స్లో అంటే పాకిస్తాన్ సంధించినటువంటి ఈ డ్రోన్స్ కానీ ఈ మిసైల్స్ ద్వారా ఇప్పటి వరకు ఉరీలో ఒక మహిళ చనిపోయిందని చెప్తున్నారు. సో అది ఒక్కటి తప్ప మిగతా ఎక్కడ కూడా క్యాజువాలిటీస్ జరగలేదు. పబ్లిక్ని అంతా కూడా సేఫ్ ప్లేస్లో ఉంచాం. ఏ డ్రోన్ అటాక్ కూడా ల్యాండ్ అవ్వనివ్వలేదు, ఏ మిసైల్ కూడా ఇండియాలో ల్యాండ్ అవ్వనివ్వలేదు అంటూ ఇండియన్ ఆర్మీ చెప్పుకుంటూ వస్తుంది. ఇక మరోవైపు పాకిస్తాన్ వాళ్ళు మాత్రం మేము ఆల్మోస్ట్ 30 to 40 ఇండియన్ ఆర్మీ వాళ్ళను హతమార్చామంటూ స్కై మీడియాకి, ఇంటర్నేషనల్ మీడియాకి వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు. కానీ దీన్ని పూర్తిగా ఇండియన్ ఆర్మీ ఖండిస్తుంది. సో ఎక్కడ ఏ ఆర్మీ వాళ్ళకు కానీ ఈ ఆర్మీ పర్సనల్స్ కానీ సివిలియన్స్ కానీ ఎక్కడ క్యాజువాలిటీస్ జరగలేదు. కేవలం ఒక ఉరిలో ఒక మహిళ మాత్రం చనిపోయింది. ఆమె కూడా రోడ్డు పైన ఎక్స్పోజ్ అవ్వడం, రోడ్డు పైన తిరుగుతున్న టైంలో చనిపోవడం జరిగింది. మిగతా ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వలేదని చెప్తున్నారు. అలాగే ఇదే కాకుండా ఇంకా సాంబా అలాగే ఆ ఏరియాల్లో ఇటు జైషే మహమ్మద్కు సంబంధించిన 7 టెర్రరిస్టులు ఇండియాలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ బిఎస్ఎఫ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా దాన్ని పూర్తిగా అడ్డుకొని వాళ్ళపైన అటాక్ చేశారు. ఆ 7 టెర్రరిస్టులను కూడా మట్టుబెట్టాడు. ఇక ఆ పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ ఇటు కేవలం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళను రెచ్చగొట్టి ఇటు ఇండియాకి మిసైల్స్ ఇవి పంపించడమే కాకుండా ఆ టెర్రరిస్టులను కూడా రెచ్చగొట్టి ఇండియా పైన అటాక్ చేయమంటూ కూడా పాకిస్తాన్ వాళ్ళకు చెప్తుంది. సో దీన్నైతే నిన్న ఆల్మోస్ట్ నైట్ 8:30 నుంచి 11:30 వరకు జరిగిన ఈ 4 అవర్స్ ఆఫ్ వార్లో అటు పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ను కానీ డ్రోన్స్ను కానీ జెట్ ఎయిర్ ఫ్లైట్స్ను కానీ అన్నిటినీ అడ్డుకోగలిగింది. ఎక్కడ కూడా ఎట్లాంటి క్యాజువాలిటీస్ లేకుండా సురక్షితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇండియన్ ఆర్మీ అయితే పక్కాగా తిప్పికొట్టింది. ఇక ఇదే కాకుండా పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ ఎయిర్ ఫ్లైట్స్ కూడా ఇండియాలోకి వస్తే వాటిని 3 పంపిస్తే వాటిని పేల్చేశారు. దానిలో 2 పైలట్లను కూడా అదుపులోకి తీసుకున్నారు ఇండియన్ ఆర్మీ. సో అక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇండియా ఇంటర్నల్గా అంటే నిన్న నైట్ పాకిస్తాన్ అటాక్స్ జరిగిన నుంచి అటు బార్డర్లో వీటన్నిటినీ సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాటు మరోవైపు బార్డర్ స్టేట్ సంబంధించిన సీఎంలతోటి ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో అక్కడ సెక్యూరిటీ అనేది టైట్ చేయాలి, అలాగే పబ్లిక్ ప్లేసెస్ కానీ లేకపోతే టూరిజం ప్లేసెస్ అన్ని కూడా క్లోజ్ చేయాలి, ఎవరిని కూడా రోడ్లపైకి రానివ్వకూడదు. సో ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు మన ఆర్మీ పక్కాగా వాళ్ళను పాకిస్తాన్ చేసే దాడులన్నిటి కూడా తిప్పి కొడుతుంది. అయినా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్కడ కూడా ఎట్లాంటి ఛాన్స్ ఇవ్వకూడదంటూ కూడా దీనిపైన రివ్యూ చేసుకుంటూనే వస్తున్నారు. అలాగే అటు ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా పిఎం మోడీ తోటి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది ఏంటి అనేది పూర్తిగా పిఎం మోడీతో పాటు డిఫెన్స్ మినిస్టర్కు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు పాకిస్తాన్ను దాడులను తిప్పికొట్టడమే కాకుండా పాకిస్తాన్ పైన కూడా మళ్ళీ ఇండియా తిరిగి అటాక్ చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్ చేసే దాడులను తిప్పికొట్టడం, ఇంకొకటి రెండోది పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా దెబ్బకొట్టడం. సో దీనిలో భాగంగానే అటు లాహోర్ అలాగే రావిల్పిండి ఇట్లాంటి మేజర్ సిటీస్లో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని ఇండియా పూర్తిగా కూడా ధ్వంసం చేస్తుంది. సో దీని ద్వారా అసలు ఇండియా నుంచి ఏం వస్తుంది, వాళ్ళు మిసైల్స్ ప్రయోగిస్తున్నారా లేకపోతే డ్రోన్స్ పంపిస్తున్నారా ఏది కూడా వాళ్ళు డిటెక్ట్ చేసే సిచ్యువేషన్లో అయితే లేరు. సో మన వాళ్ళంతా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలాగే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా ధ్వంసం చేయడంతో అసలు ఇండియా ఆర్మీ కానీ ఇండియా ఎయిర్ ఫోర్స్ కానీ అటాక్ చేసే దాన్ని దేన్ని కూడా వాళ్ళు డిటెక్ట్ చేయలేకపోతున్నారు. సో మన దగ్గర నుండి వెళ్ళే మిసైల్ కానీ డ్రోన్ కానీ ప్రతిదీ కూడా అక్కడ ల్యాండ్ అవుతుంది. సో దెబ్బకు దెబ్బ అన్నట్టుగా వాళ్ళు ఒక్క దెబ్బ కొడితే మన వాళ్ళు 10 దెబ్బలు కొట్టేంత స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు వెంకట్. అట్ ద సేమ్ టైంలో కరాచీ కానీ తర్వాత ఓమరా తర్వాత లాహోర్ ఇదంతా కూడా అంటే పాకిస్తాన్కు ఒక రకంగా చావు దెబ్బే
అన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. మొత్తం డిఫెన్స్ వ్యవస్థను, రాడార్ వ్యవస్థను టోటల్గా నిర్వీర్యం. అంటే అయినా కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా నెలకొనే అవకాశం ఉందా? ఇవాళ వాయుసేన కూడా రంగంలోకి దిగబోతోంది. ఏం పరిణామాలు జరగబోతాయి ఇవాళ? ఎస్ వెంకట్, ఆల్రెడీ వాయుసేన ఇటు ఆర్మీ ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేశారు. సో నిన్నటి నుంచే నిన్న ఈవినింగ్ వరకు మన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అది కేవలం బార్డర్ లైన్లో పాక్ రేంజర్లు అటాక్ చేస్తుంది దాన్ని మాత్రమే తిప్పికొట్టడం అది చేశారు. ఆ తర్వాత 8:30కి ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మన వాళ్ళు ఆ మిసైల్స్ని డ్రోన్స్ని అడ్డుకోవడంతో పాటు తిరిగి మన వాళ్ళు కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో మన వాళ్ళు టార్గెట్ చేసింది ఏంటి, అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి మేజర్ సిటీస్, అది ఇస్లామాబాద్ కావచ్చు, నెక్స్ట్ ఇస్లామాబాద్కి ఆనుకునే ఉన్న రావల్పిండి, అలాగే లాహోర్, ఇట్లాంటి సిటీస్ని టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆర్మీ బేస్ క్యాంప్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఆర్మీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కానీ వాటిని బేస్ చేసుకొని, అలాగే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక షిప్ని కానీ ఒక డ్రోన్ కానీ అటాక్ చేసినప్పుడు దాన్ని డిటెక్ట్ చేయకుండా ఉండాలంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పక్కాగా దెబ్బ కొట్టాల్సి ఉంటుంది. సో తద్వారా అప్పుడేం జరుగుతుంది, మన దగ్గర నుంచి ఏ క్షిపణి వెళ్ళినా లేకపోతే ఏ మిసైల్ వెళ్ళినా ఏ డ్రోన్ వెళ్ళినా వాళ్ళు డిటెక్ట్ చేయలేరు. సో వాళ్ళు ఫేస్ చేయాల్సిందే, ఫిజికల్గా ఫేస్ చేయాల్సిందే. సో దానిపైన అటాక్ చేశారు. ముందుగా ఇస్లామాబాద్, దాని పక్కనే ఆనుకుని ఉన్నటువంటి రావల్పిండి. ఈవెన్ ఇస్లామాబాద్లో పాక్ పిఎం షరీఫ్ అక్కడ దీనిపైన రివ్యూ చేస్తుండగానే జస్ట్ 20 కిలోమీటర్స్ పాకిస్తాన్ పిఎం హౌస్కి 20 కిలోమీటర్స్ దూరంలో ఒక మిసైల్ కూడా అటాక్ జరిగింది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి రావల్పిండి, ఇస్లామాబాద్కు జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రావల్పిండి. అక్కడ కూడా రావల్పిండి పైన కూడా అటాక్ చేశారు. సో రావల్పిండి కానీ లాహోర్ కానీ ఇవి పాకిస్తాన్ ఆర్మీకి ఒక పక్కాగా అవి వాళ్ళకు ఒక ప్రధాన స్థావరాలు, అలాగే వాళ్ళు ఆర్మీకి సంబంధించిన బేస్ క్యాంప్స్ అక్కడే ఉంటాయి. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అక్కడి నుంచే పూర్తిగా వాళ్ళ స్టేట్ కానీ వాళ్ళ కంట్రీ అంతా కూడా ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. సో వాటిపైన టార్గెట్ చేసి కొట్టారు. సో దీంతో పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేసినట్లయింది. సో వాళ్ళ బేసిక్గా వాళ్ళ మూలాలను కొట్టినట్లయింది. సో దీంతో నిన్న నైట్ 11:30 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎట్లాంటి అటాక్ చేయకుండా అయిపోయింది. ఇక మరోవైపు ఇటు మనం కింది వైపు చూస్తే ఇటు సీ లైన్ ప్రకారం చూస్తే అటు కరాచీ కానీ ఆర్మూరా కానీ ఇవి రెండు కూడా వాళ్ళకు ముఖ్యంగా ఇటు నేవీ సీపోర్ట్స్ ఉంటాయి, అలాగే వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ అంతా కూడా ఎక్కువగా సీపోర్ట్ పైన డిపెండ్ అవుతుంది. సో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అట్లాంటిదంతా కూడా ఈ కరాచీ, ఆర్మూరా ఈ ప్లేసెస్ నుంచి అవుతుంది. సో వాటిని కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా ఇటు నేవీ కూడా సిద్ధంగా ఉంది. సో వాటిని కూడా నెక్స్ట్ ఆ సీపోర్ట్స్ను కూడా అటాక్ చేస్తే పాకిస్తాన్కి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితికి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి వెంకట్. వాయుసేన అడుగులు ఇవాళ చాలా కీలకం మారబోతున్నాయి. సదా ఇంకొకటి తాజా పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ కొనసాగడం చాలా సందిగ్ధంగా మారుతుంది. టోర్నీ ఆడుతున్న విదేశీ ఆటగాళ్లకు భద్రత మీద కొంత ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో ఇవాళ బీసీసీఐ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టబోతుంది. ఇంకొక 12 మ్యాచ్లు ఏంది, ఐపీఎల్ కంటిన్యూ అవుతుందా లేకుంటే ఏంది అప్డేట్ ఉందా? ఐపీఎల్ కూడా మనం నిన్న చూసాం. నిన్న ధర్మశాలలో మ్యాచ్ అవుతుండగానే మధ్యలోనే మ్యాచ్ని ఆపేశారు. 10 ఓవర్స్ తర్వాత ఒక వికెట్ పడగానే అప్పుడు బ్లాక్అవుట్ ప్రకటించారు. సో హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా బ్లాక్అవుట్ ప్రకటించడంతో ధర్మశాలలో మధ్యలోనే ఆపేసి ప్లేయర్స్ని పంపించారు. ఎందుకంటే అక్కడ ధర్మశాల ఆ ఏరియాలో ఉన్నటువంటి చుట్టుపక్కల బార్డర్ లైన్లో ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో ఆల్రెడీ మూసేశారు. అక్కడి నుంచి బై రోడ్డు అటు ఢిల్లీ ప్లేయర్స్ని అలాగే పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ని అందరినీ కూడా నిన్న ఢిల్లీకి తరలించారు. సో ఆ మ్యాచ్ని కూడా మధ్యలోనే ముగించారు. ఇక మిగతా మ్యాచెస్ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకంటే కేవలం ఇండియన్ ప్లేయర్సే కాకుండా ఈ ఐపీఎల్లో ఇంటర్నేషనల్ ఫారిన్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు. సో వీటి సెక్యూరిటీ పైన ఏంటి అనేది ఇప్పటివరకు అయితే బీసీసీఐ చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం అయితే మేము ఐపీఎల్ టోర్నీ క్యాన్సిల్ చేయట్లేదు. సో నిన్న బ్లాక్అవుట్ కారణంగా ఒక మ్యాచ్ మాత్రమే క్యాన్సిల్ చేశాము. ఇంకా ఇటు డిఫెన్స్ మినిస్ట్రీతో కానీ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీతో కానీ ఇంకా మాట్లాడాల్సి ఉంది. దీనిపైన అత్యవసర సమావేశం అయితే పెట్టారు. ఇక ముఖ్యంగా ఇప్పటికే ధర్మశాలలో ఉన్నటువంటి నెక్స్ట్ 11th రోజు జరిగే మ్యాచ్ను కూడా క్యాన్సిల్ చేసి దాన్ని ముంబైకి షిఫ్ట్ చేశారు. ఇట్లా వెన్యూస్ ఏమైనా చేంజ్ చేస్తారా అంటే ఇటు బార్డర్ లైన్లో ఉన్నటువంటి పంజాబ్లో మ్యాచెస్ ఉన్నాయి, వాటిని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇటు ధర్మశాలలో ఉన్నటువంటి మ్యాచ్ నిన్న ఒకటి మధ్యలోనే ఆపేశారు, ఇంకోటి 11th జరగాల్సింది ముంబైకి షిఫ్ట్ చేశారు, ఇంకొక మ్యాచ్ అహ్మదాబాద్కు షిఫ్ట్ చేశారు. ఇట్లా మ్యాచెస్ వెన్యూస్ చేంజ్ చేస్తారా లేకపోతే పూర్తిగా ఐపీఎల్ ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా అనేది ఈరోజు బీసీసీఐ మీటింగ్లో తేలనుంది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే బీసీసీఐ ప్రకటించేది ఏంటంటే
ఏంటంటే మేమైతే అసలు ఐపీఎల్ క్యాన్సిల్ చేసుకోదలుచుకోలేదు, ఇంకా మిగతా మ్యాచెస్ అన్నిటిని కూడా కంటిన్యూ చేస్తాం, కాకపోతే వెన్యూస్ మారే అవకాశం ఉంటుంది. ఇటు ఎస్పెషల్లీ ఈ సౌత్ స్టేట్స్కి సంబంధించి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, అటు చెన్నై కానీ వీటిలో మ్యాచెస్ని మళ్ళీ పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఇటువైపు ఒకవేళ అటు బార్డర్లో యుద్ధం జరిగినా కూడా ఇటువైపు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ సౌత్ స్టేట్స్లో మేము మ్యాచెస్ పెట్టాలి, సౌత్ సిటీస్లో మ్యాచెస్ పెట్టాలని కోరుతాం, ప్రభుత్వాన్ని కోరుతామని ఇటు బీసీసీఐ తరఫున చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వాళ్ళు హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ తోటి మాట్లాడిన తర్వాత ఎట్లాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఈ ఐపీఎల్ పైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. వెంకట్, సో మొత్తానికి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి, కొనసాగుతున్నాయి. మార్కెట్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 357 పాయింట్లు సెన్సెక్స్ కుంగిపోయింది.